నీరు తాగడం కోసమని తోటలోకి వచ్చిన అక్క తమ్ముళ్ళిద్దరు. అక్క ఆ ముసలాడు నీరు అందిస్తుండగా అనుకోకుండా తన తమ్ముడిని చూస్తుంది. అది చూసిన అక్కకి కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తుంది. అలాగే చూస్తూ నీటిని చాలా స్పీడ్గా గుటగుట అని సౌండ్ వచ్చేలా ఫాస్ట్గా తాగేస్తుంది. మరోవైపు కళ్ళు పెద్దవి చేసి ముసలాడిని తమ్మునికేసి చూస్తూ ఉంటుంది. ఇంతలో మా అక్కని నేను గమనించసాగాను. మా అక్క కళ్ళు పెద్దవయ్యాయి. ఎద కాస్త ఉబ్బింది. ముఖంలో ఏదో తెలియని సంతోషం కనిపించింది. అలా ముసలాడి తమ్ముడికేస్తూ అక్క చూస్తూ ఉంది. ఇంతలో చెంబు ముసలాడి చేతికిచ్చి, "ఈ తోటలో ఏమేం చెట్లున్నాయి తాత?" అంది. "మామిడి చెట్లు ఉన్నాయి, నిమ్మ చెట్లు ఉన్నాయి, టేకు చెట్లు ఉన్నాయి, ఇంకా అరటి చెట్లు ఉన్నాయి, జామ చెట్లు ఉన్నాయి" అని చెప్పసాగాడు. "అలాగే మిరపకాయలు, టమాటాలు, చిక్కుడు, బీరకాయలు కూడా ఉన్నాయి" అన్నాడు అప్రయత్నంగా. మా అక్క, "మరి పొడవు వంకాయలు లేవా?" అంది. "ఆ పొడవు వంకాయలకు రేటు లేవని వేయలేదు" అన్నాడు ముసలాడు. ఆ మాటకి అక్క మత్తుగా, "పొడవు వంకాయలకు ఎప్పుడూ డిమాండే" అంటూ ముసలాడి తమ్ముడికేసి చూస్తూ అంది. "అవి అమ్మే చోటు అమ్మితే మంచి డిమాండ్ ఉంటాయి" అంటూ కళ్ళు పెద్దవి చేస్తూ ముసలాడి తమ్ముడికేసి చూస్తూ అంది. "ఇలా కాదు" అని చెప్పి తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక 500 రూపాయల నోటు తీసి ముసలాడి దగ్గరగా వెళ్ళి కాస్త వంగి తన చెయ్యి లాక్కొని అందులో ఒక 500 రూపాయలు ఉంచింది. ఆ చెయ్యిని పట్టుకున్నప్పుడు అక్కకి నరాలన్నీ చివుమన్నాయి. అంతలో అక్క, "చిన్న, నాకు అరటి పండు, జామ పండు కావాలి, తెచ్చి ఇవ్వు" అంది. ఆ తాత 500 రూపాయలు చూసిన ఆనందంలో, "జామ చెట్లయితే ఇటుగా దూరంగా ఉన్నాయి, అరటి చెట్లయితే నీ వెనకనే కొద్దిగా అటువైపు ఉన్నాయన్నాడు. నా మనసులో ఏం జరుగుతుందా అని ఆత్రంగా ఉంది. అప్పుడు నేను తక్కువ దూరం ఉన్న అరటి చెట్లు వైపు చూశాను. "సరే అక్క, నేను వెళ్ళి అరటి పండు తీసుకొస్తాను, తర్వాత జామ పండు తీసుకొస్తాను, ఆలోపు నువ్వు మాట్లాడుతూ ఉండు" అని నేను కొద్దిగా ఇటువైపు వచ్చాను. నేను అటుగా తిరిగి వచ్చి అక్క వెనుపక్క కొద్దిగా గుబురుగా చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకు వెనుపక్క ఉన్నాను. నా వెనకనే అరటి చెట్లు ఉన్నాయి. నేను వారి వైపు చూసి అక్క ఏం మాట్లాడుతుందా అని వినసాగాను. అప్పుడు అక్క అంది, "ఏంటి తాత, ఒక్కడివే ఉన్నావు?" అంది. ఆ ముసలాడు, "నాకెవరూ లేరు పాప, అందుకే ఒక్కనే ఇక్కడ ఉన్నా" అన్నాడు. "నా భార్య చానా ఏళ్ల క్రితమే చనిపోయింది. తరువాత ఒంటరిగా ఉండలేక ఒక ఆమెని తొడకచ్చుకున్నాను. ఆమె కూడా 1 సంవత్సరం క్రితం అనారోగ్యంతో మరణించింది. అప్పట్నుంచి ఒంటరిగానే ఉన్నాను" అన్నాడు. "అయ్యో పాపం" ఆయన తమ్ముడికేసి చూస్తూ అక్క, "అయ్యో పాపం, భోజనానికి చాలా తొందర అవుతుంటుందే" అంది. "అవును పాప, వండి పెట్టేవాళ్ళు ఎవరూ లేరు" అన్నాడు. పాపం ఆ తాతకు అర్థమైందో కాలేదో తెలియదు కానీ, "అంటే నువ్వు మంచి రసికుడు అన్నమాట" అంది అక్క. ఆ మాటకు కాస్త సిగ్గుపడ్డాడు. "ఎంతమంది పిల్లలేంటి?" అంది. "నాకు 6 పిల్లలు" అన్నాడు. అందుకు అక్క, "అబ్బో, నీ మగతనం అంతా అవ్వ మీద చూపించినట్టున్నావు. నీ మగతనం తట్టుకోలేక అందుకేనేమో అవ్వ తొందరగా వెళ్ళిపోయింది" అంది. ఆ మాటకి తాత మనసులో ఉప్పొంగిపోయాడు. అయినా 6 మంది పిల్లల్ని పుట్టించడం అంటే తమాషానా? ఆషామాషీ వ్యవహారం కాదు. అది మగాళ్ళకే సాధ్యం. నిన్ను చూస్తుంటే మగాళ్ళకే మగాళ్ళలా ఉన్నావు" అంది. ఆ మాటకి ఉప్పొంగిపోయిన తాత తన మీసాన్ని నిమురుకోసాగాడు. అలా మీసం నూరుకున్నప్పుడు తాత మీసం నూరుకోగానే కొద్దిగా తమ్ముడు పైకి లేచి మళ్ళీ కిందకి ఆనాడు. అప్పుడు ఆ సన్నివేశం చూసిన అక్కకి నోట్లో నుంచి నీళ్లు ఊరసాగాయి. అలా కళ్ళు పెద్దవేసి చూసి మరొకసారి ఒళ్ళంతా జీవుమంది అక్కకి. ఇక ఆలస్యం చేయకుండా ఎలాగైనా సరే ముసలాన్ని మగ్గులోకి దింపాలి అని డిసైడ్ అయిపోయింది. వెంటనే బ్యాగులోకి చేయి పెట్టి మరో 500 తీసి ముసలాడి చెయ్యి తీసుకొని అందులో ఉంచింది. ఆ ముసలాడి ఎడం చెయ్యి పట్టుకున్నప్పుడు మళ్ళీ నరాలన్నీ జివ్వుమన్నాయి. "ఇదిగో తాత, అక్కడ గుడిసెలాగా కనిపిస్తోంది, ఏంటది?" అంది. "అది నేను నిద్రపోయే మంచం అది. ఇక్కడ ఏమీ లేవు కదా, నేనొక్కనే కదా ఉన్నది, ఆ మంచానికే సరిపోయేటట్టు అది డేరా వేశాం" అంది. "అయితే నాకు కొద్దిగా తలనొప్పిగా ఉంది, నేను ఒక అర్ధగంట నిద్రపోవాలి" అంది. "దానికేం, అక్కడికి వెళ్ళి మంచం అది నిద్రపో" అన్నాడు. అది ఉన్న ప్లేస్లో కొద్దిగా కింద చెట్లు ఉన్నాయి. వెంటనే అక్క, "అమ్మో, అక్కడ చెట్లు ఉన్నాయి, పాములు ఉంటాయి, మీరొచ్చి దగ్గరకు చూపించండి" అంది. "సరే పద" అంటూ లేచాడు. ఇక ఆ మంచం వైపు ఇద్దరూ వెళ్లారు. ఆ మంచం ఎలా ఉందంటే అదొక నులక మంచం. దానికే 4 కట్టెలు కట్టి టార్పల్ వేసుకున్నాడు. అది ఒక మనిషికి సరిపోయే గుడిసెలాగా ఉంది. మంచానికి కాళ్ళు పెట్టుకునే వైపు ఓపెన్ ఉంది. అక్క, ముసలాడు మంచం దగ్గరికి చేరుకున్నారు. "ఇక వెళ్ళి పడుకో పాప" అన్నాడు. "లోపల ఏవేవో చిందరబందరగా వస్తువులున్నాయి. బట్టలు, బెడ్షీట్లు చిందరవందరగా ఉన్నాయి. అందులో ఏమైనా పాములు, పురుగులు ఉంటాయి. మీరు లోపలికి వెళ్ళి సరిచేయండి" అంది. ముసలాడు అలా మంచం ఎక్కి లోపలికి వెళ్ళాడో లేదో, ఇదే ఛాన్స్ అని చెప్పి అక్క అలాగే లోపలికి వెళ్ళింది. లోపలికి దూరిన అక్క ముసలాడి పంచె వైపు చూసింది. అది కాస్త లూజుగా ఉన్నట్టు అనిపించింది. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా ఒక చేత్తో ఆ పంచెని లాగేసింది.
నాలుగు కాళ్ళ మీద ఉన్న ముసలాడు శుభ్రం చేస్తూ ముందు వైపు ఉన్నాడు. వెనుపక్క చూసుకోలేదు. పంచె మొత్తం ఊడిపోయి ఉంది. అప్పుడు అక్క వెనక చూసింది. ముసలాడి తమ్ముడు బుసలు కొడుతున్నాడు. ఇక అక్క ఆలస్యం చేయకుండా పర్వతాల మీద 2 చేతులు వేసి నిమరసాగింది. ఏదో తేడాగా ఉంది అనిపించిన ముసలాడు తిరిగి చూశాడు. వెంటనే అక్క తన బ్యాగ్లో ఉన్న మరో 500 తీసి చేతిలో పెట్టి ముసలాన్ని వేళ్ళకిలా పడేసింది మంచం మీద. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముసలాడి తమ్ముడిని మింగటం స్టార్ట్ చేసింది. అలాగే కక్కటం మొదలుపెట్టింది. అలా మింగుతూ కక్కుతూ అక్క విన్యాసాలు చేయసాగింది. ముసలాడికి ఏం జరుగుతోంది అర్థం కాల. తర్వాత ఏదో జరుగుతోంది అని సైలెంట్గా ఉన్నాడు. వెంటనే ముసలాడు కుడివైపు చూశాడు. కుడివైపు అక్కడ ఒక సారా ప్యాకెట్ ఉంది. వెంటనే దాన్ని అందుకొని అక్కడ అక్క ముసలాడి తమ్ముడితో రెచ్చిపోతుంటే ముసలాడు సారా ప్యాకెట్ని కొరికి గుటగుటగుట తాగేయసాగాడు. అలా వాడి తమ్ముడిని చాలాసేపు వరకు మింగుతూ కక్కుతూ తన తాపాన్ని పెంచుకోసాగింది. ఇంతలో కైపెక్కిపోయింది ముసలాడికి. వెంటనే అక్క జుట్టు పట్టుకొని ముసలాడు, రావే నా గింజ, యుద్ధం చేసి చాలా రోజులైంది. ఈ రోజు నా తడాక ఏంటో నీకు చూపిస్తా. అలా అని వాడొక్కసారిగా అక్కని తోసేసి అక్క మీద పడ్డాడు. అప్పుడు అక్క అంది, రారా గింజ నా కొడక, మగాడివైతే నీ మగతనం ఏదో చూపించరా. నీ నోట్లో నా పాసు, నీ నోట్లో నా టాయిలెట్ పోసి బిగపట్ట. ఇలా బూతులు తిట్టసాగింది. ఆ బూతులకి మరింత రెచ్చిపోయి అక్కలోకి ఎప్పుడో ఆ ముసలాడు ప్రవేశించి యుద్ధం మొదలు పెట్టేశాడు. అలా కసిగా యుద్ధం చేయసాగాడు. నేనైతే అలాంటి సన్నివేశం అంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్. కేవలం నేను 1 మీటర్ దూరంలో మాత్రమే ఉన్నాను. అక్క బావ అయితే కొద్దిగా చిన్నగానే ఉంది. ఆ ముసలాడి తమ్ముడు మాత్రం కొద్దిగా పెద్దగానే ఉన్నాడు. ఆ ముసలాడు రెచ్చిపోతూ యుద్ధం చేస్తూ నా వయసు ఎంతుందో అంతమందిని చూశాను నేను. పిల్ల సరుకు నువ్వెంత అంటూ మరింత రెచ్చిపోసాగాడు. అలా రెచ్చిపోతుంటే మంచం మొత్తం ఊగిపోయింది. మంచానికి దయ్యం పట్టిందా అన్నట్టు ఊగిపోతోంది. అక్కడైతే ఆ నులక మంచం మీద యుద్ధం చేస్తుంటే అది కిర్రు కిర్రుమని సౌండ్ వస్తుంది. అక్క తన మాటల కసి ఇంకా పెంచేసింది. ఆ మాటలతో ముసలాన్ని రెచ్చగొడుతూ, ఇదేనా నీ మగతనం? నువ్వు నీ గురించి చెప్తుంటే నేను చాలా ఎక్కువగా ఊహించుకున్నా. దమ్ము ఉంటే నీ ప్రతాపం చూపించు అంటూ రెచ్చగొట్టింది. ఆ మాటలకు ఆ ముసలాడు, ఇదే జాగాలో ఎన్ని మంచాలు విరగొట్టానో ఈ తోట నడుగు చెప్తుంది అన్నాడు. అవును చూస్తున్నాంలే నువ్వు ఏపాటి మగాడివో అంటూ రెచ్చగొట్టసాగింది. వెంటనే ఆ ముసలాడు మరికొద్దిగా వేగం పెంచి మంచానికి అన్ని వైపులా కదిలిపోతోంది. మరోవైపు కిర్రు కిర్రుమంటూ సౌండ్ వస్తోంది. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం ఫ్రెండ్స్.